ఎప్పుడు వచ్చిండ్రు ఇండియాకి? రీసెంట్‌గా వచ్చా ఒక 3 మంత్స్ అవుతున్నట్టున్నది. సో, మధ్యలో వచ్చిన రైడ్ మధ్యలో. ఇంకా మళ్ళీ ఇంకొక 1 ½ మంత్ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాను. ఓకే. మీ హెల్త్ ఎట్లుంది ఇప్పుడు? ఇప్పుడు ఓకే. పర్ఫెక్ట్ సెట్ అయింది. డాక్టర్ గూడా ఒక 2 మంత్స్ రెస్ట్ తీసుకోమన్నారు. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసనన్నారు. సో, అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు రెస్ట్. ఓకే. ఎన్ని రోజులు రెస్ట్ మరి? ఇంకొక 1 మంత్ ఆర్ 1 ½ మంత్‌లో అంటే రెస్ట్ అంటే ఇప్పుడు సైక్లింగ్ మెల్లిగా చేస్తాను. లైక్ హైదరాబాద్‌లో ఇంటి దగ్గరే కొంచెం ఫస్ట్ చూసేసుకొని ఓకే. నో ప్రాబ్లమ్ పెయిన్ గిట్ల ఏమి ఉండట్లేదు అని అంటే దెన్ ఇటలీ వెళ్ళిపోతా. మళ్ళీ ఇటలీ. అక్కడే ఉందా మీ సైకిల్? సైకిల్ అక్కడే ఉన్నాను. ఓకే. ఎట్లుంది మరి మొత్తం ఆ దేశాలు, యూరోప్ దేశాలన్నీ తిరుగుతూ ఉంటే ఎట్లుంది? లైక్ యూరోప్ అనేది ప్రపంచంలో అంటే ఎవరైనా ఎప్పుడైనా ట్రావెల్ చేయాలని అనుకుంటే లాస్ట్‌కి యూరోప్ చూడాలి అని అంటారు. అంటే నేను కూడా అదే సజెస్ట్ చేస్తా. ఎందుకంటే యూరోప్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఒక్కసారి యూరోప్ తిరిగిన తర్వాత మిగతా వేరే కంట్రీస్‌కి వెళ్తే ప్రతిసారి కంపేర్ చేసుకుంటా ఉంటాం మనం. ఇప్పుడు మనం ఒక పెద్ద టాప్ 5 స్టార్ హోటల్ నుండి నార్మల్ లాడ్జ్ దగ్గరికెళ్ళి చూస్తే మనం ఫస్ట్ లాడ్జ్ చూసి తర్వాత 2 స్టార్ తర్వాత 3 స్టార్ హోటల్ తర్వాత 4 స్టార్ హోటల్ తర్వాత 5 స్టార్ హోటల్ చూస్తే ఒక్కదానొకటి అప్‌గ్రేడ్ అవుతూ లైక్ మనకు తెలుస్తా ఉంటది ఒక్కొక్క దానిలో. మీరు డైరెక్ట్ 5 స్టార్ హోటల్ నుండి డైరెక్ట్ లాడ్జ్ ఉండి డైరెక్ట్ లాడ్జ్‌లోకి వెళ్ళిపోతే ఎట్లుంటది? అబ్బా! చాలా కంపేర్ చేసుకుంటాం కదా! సో, అట్లా అంటే నేచర్ పరంగా చెప్తున్నా నేను. సో, యూరోప్ అనేది మీకు తెలుసు స్విస్సే గానీ, స్విట్జర్లాండ్ మీకు మన సినిమా, మూవీస్ అన్ని షూటింగ్స్ అన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. ఫ్రాన్స్ కానీ, ప్యారిస్ అని చాలామందికి అని, వెనీస్ అని చెప్పేసి లైక్ ఇట్లా చాలా ప్లేసెస్ ఉన్నాయి యూరోప్‌లో. అలాంటి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అండ్ ల్యాండ్స్కేప్ కూడా గ్రీనరీ తోటి చాలా బాగుంటుంది. సో, ఇప్పుడు వాటిని చూస్తూ ఉంటే ప్రతిరోజు ఒక రైడ్ చేసి ఒక దగ్గర క్యాంప్ వేసుకొని పొద్దున్నే క్యాంప్ జిప్ తీస్తే పొద్దున్నే చూస్తే అంతా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అన్నట్టు. భూలోక స్వర్గం అనొచ్చు. మీరు ఫస్ట్ టైం ప్యారిస్ పోయినప్పుడు ఎట్లుండే మీ ఫీలింగ్? అంటే నేను చాలా వరకు చూసిన ప్యారిస్ వెళ్ళాలి అంటే మూవీస్లో కానీ ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఎక్కడ నీ డెస్టినేషన్ ఏంటి అంటే ఫేవరెట్ అంటే ప్యారిస్ అని చెప్పేసి అని అంటారు కదా. ప్యారిస్ వెళ్ళాలి అండ్ ఇట్లా చెప్తా ఉంటే నేను చాలా 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 ఎగ్జైట్ అయిపోయినా. ఎందుకంటే నేను వెళ్తున్నా ప్యారిస్కి. ఇంకా ఈఫిల్ టవర్ అని మీరు వింటారు కదా, ఆ టవర్ దగ్గర చాలామంది ఫొటోస్ దిగుతూ ఉంటాయి, అది దిగుతూ ఉంటే ఇంకా నేను ప్యారిస్కి వెళ్ళిన 3 days అవుతుంది. మన తెలుగు వాళ్ళు ఉండే తమ్ముళ్ళు. సో, వాళ్ళతోటి వెళ్తూ ఉంటే సైకిల్ మీదే వెళ్తాను. సైకిల్ మీద నాకు ప్యారిస్లో తెలుగు వాళ్ళందరితోటి ఆ ఈఫిల్ టవర్ దగ్గర మీటప్ అన్నట్టు. సో, దూరం నుండి తొక్కకుండా పోతున్నా దగ్గరికి వెళ్తూ ఉంటే మనకు ఆ టవర్ కనబడుతూ ఉంటుంది. లైక్ నేను దగ్గరికి వెళ్తూ ఉంటే ఈ సెల్ టవర్ ఏంది ఇంత పెద్ద, ఈ సెల్ టవర్ నేను లైక్ సెల్ టవర్ ఏంటిది ఇదేనా ఈ సెల్ టవర్ ఏంటిది ఇది అని చెప్పేసి అంటే అదే ఈఫిల్ టవర్ అని అంటే ఇదేంది సెల్ టవర్లా ఉంది, పాతపడ్డ సెల్ టవర్లా ఉంది అని అంటే దగ్గర పోయేదాకా చూసిన. అక్కడ పోయిన తర్వాత ఇంకా నాకు మన కరెంట్ ఉంటాయి కదా టవర్లు, లేకుంటే మొబైల్ టవర్లు ఉంటాయి కదా, అట్లనే అనిపించింది. లైక్ ఎగ్జైట్మెంట్ ఏమనిపించలేదు ఎందుకు డే టైంలో వెళ్ళినా కాబట్టి. సో, నైట్ టైంలో లైటింగ్స్ అవన్నీ పెట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పేసి అని అన్నారు. ఈవెన్ చాలా మూవీస్లలో చూసింటే ఈఫిల్ టవర్ అని. ఫైనల్గా చూస్తూ మనం అక్కడికి వెళ్తే ఎట్లుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అస్సలకి లైక్ డిసప్పాయింట్ అయినా, ఏంది ఇది ఇట్లుంది, ఇది ఒకప్పుడు సెల్ టవర్ అని అంటారు. సో, దాన్ని పర్యాటక కేంద్రంగా మార్చి దాన్ని మెల్లిమెల్లిగా రిపేర్లు చేస్తుంది. దాని నుండి వచ్చే ఇన్కమ్ కన్నా దానికి పెట్టే ఇన్కమే పెట్టే పెట్టుబడే ఎక్కువ ఉంటుందంట. బట్ టూరిస్టిక్ ప్లేస్ కదా అది. సో, అని చెప్పేసి చెప్పినప్పుడు అనిపించింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా చెప్తాను జాగ్రత్త, దొంగలు ఉంటారు జాగ్రత్త, ఎత్తుకుపోతారు. అండ్ మన తెలుగు వాళ్ళు మొన్న మనోడి మెడలో చైన్ గుంజుకొని పోయారు ఇట్లా. లైక్ ఇంకా రైడ్ చేసుకుంటూ పోతే చాలామంది హోమ్లెస్ పీపుల్ ఇదంతా కనబడుతుంది. అంటే లైక్ మైండ్లో ఊహించుకున్నది వేరు, అక్కడ జరిగేది వేరు అన్నట్టు, అన్నీ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు సబ్వేలలో అంటే అండర్ గ్రౌండ్ టన్నెల్లలో ఉంటాయి కదా, ఒక్కరు వెళ్ళాలంటే కూడా చాలామంది భయపడతారంట. ఎందుకంటే చాలామంది అక్కడికి వెళ్ళిపోయి హోమ్లెస్ పీపుల్ అయ్యి లైక్ అసైలం తీసుకొని వీసాలు లైక్ టూరిస్ట్ వీసా మీద పోయి అక్కడికే పోయి చాలామంది డ్రగ్స్ కానీ వీటికి అలవాటు పడిపోయి చాలా దారుణంగా ఉండే. అంటే లైక్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. నాకు మీకేమన్నా అట్లాంటిది జరిగిందా? నాకు జరగలేదు. ఎందుకంటే నాతోటి 2-3 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు సిటీ దాటేంత వరకు.
సిటీ దాటేదాకా నాతో ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చిండు. కానీ ఒక్కసారి సిటీ దాటిన తర్వాత అప్పటిదాకా నా దగ్గర నా మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయించి అమ్మ ఇట్లుంది. ఒక్కసారి సిటీ దాటిన తర్వాత లైక్ ల్యాండ్స్కేప్స్, ఆ విలేజెస్, ఆ పీపుల్, ఆ మంచి రోడ్లు, సైక్లింగ్ డెడికేటెడ్ ట్రాక్స్ అవన్నీ చూసినప్పుడు డెవలప్మెంట్ ప్రతి కంట్రీలో ప్రతి సిటీలో ఉంటుంది, కానీ డెవలప్మెంట్ విలేజ్లలో ఉంటుంది చూసిండ్రా, అది రియల్గా డెవలప్ అయిన కంట్రీ అని అంటాం మనం. సో సిటీలో ఏ విధంగా ఇల్లులు ఉన్నాయో విలేజెస్లో అలానే ఇల్లులు, అలానే రోడ్లు, అలాంటి డెవలప్మెంట్ అంతా విలేజెస్లో కూడా అట్లనే ఉన్నది. అప్పుడు అనిపించింది లైక్ డెవలప్డ్ కంట్రీస్ అంటే సిటీలు డెవలప్ అవ్వడు కాదు, కంట్రీ అంతా డెవలప్డ్ అని చెప్పేసి. ఓకే, మనం చూస్తాము, మన చుట్టూ సిటీ రేంజ్ దాటిన తర్వాత ఇంకా మీకు తెలుసు ఊళ్ళల్లో కానీ ఇంకా పక్కన కానీ అంతా ఇక ఆగమాగం రోడ్లు కానీ పొక్కలు పడి అట్లా ఇట్లా ఆగమాగం ఉంటూనే ఉంటుంది, అంతటా నీళ్ళు నిలిచి అదంతా ఉంటుంది. బట్ అక్కడ గమనించిన వరకు అయితే చాలా కంట్రీస్లో విలేజెస్ కూడా మంచి స్ట్రక్చర్ తోటి ఉంటాయి. ఇలా కట్టాలి ఇల్లులు అంటే 100 ఇల్లులు ఉంటే 100 ఇల్లులు అలానే అదే స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. అండ్ ఇప్పటికీ వాళ్ళ ఒక చర్చి 1000 సంవత్సరాల చర్చ్, 900 సంవత్సరాల చర్చ్, అసలు మనకు స్టన్ అయిపోతాం తెలుసా. 800 సంవత్సరాల క్రితం చర్చ్ అని చెప్పేసి చాలా పెద్ద ఉంటాయి, ఏంది అప్పటి చర్చ్ ఇంకా ఉందా అని చెప్పేసి. వాళ్ళ కన్స్ట్రక్షన్ కానీ అప్పుడు మన దగ్గర చూసుకుంటే 100-150 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్స్ అన్నీ పరెల్ వారు ఉంటాయి, లైక్ పలిగిపోయి ఉంటాయి. 70-50-30-40 సంవత్సరాలు కట్టినాయి, రోడ్లన్నీ పగిలిపోయి ఉంటాయి, రోడ్లకి వెళ్ళి డాంబర్ లేస్తూనే ఉంటుంది. కానీ మనం అనుకుంటాం ఏంటంటే మన ఇండియా చీప్ అని కాదు, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టిన మన గుళ్ళు ఇప్పటికీ అలానే చెక్కు చెదరకుండా ఉన్నాయి చూసిరా. అంటే ఇప్పుడు ఉన్న మనుషులు కల్తీ చేస్తున్నారు, అప్పుడున్న మనుషులు ఎంత మంచిగా, అంటే ఆ యూరోప్లో ఉన్న వాళ్ళైనా మన మన ఇండియన్స్ అయినా కూడా మన గుళ్ళు చూసిరా, ఎన్ని భూకంపాలు ఎన్ని వచ్చినా తట్టుకొని అట్లనే ఉన్నాయి చూడండి. ఎన్ని రామప్ప చూడొచ్చు, మనము 1000 స్తంభాల గుడి చూడొచ్చు, అక్కడ హంపి చూడొచ్చు. ఇన్వేడర్స్ అట్లా చేసిరేమో కానీ ఏమన్నా చేయొచ్చు, కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అట్లనే ఉన్నాయి. సో ఇవన్నీ కంపేర్ చేస్తున్నప్పుడు అనిపిస్తాయి ఇప్పుడు కరప్షన్ వల్ల ఇట్లున్నది, కానీ ఒకప్పుడు మనవి అంటారు కదా రోడ్లపైన ముత్యాలు, శ్రీకృష్ణదేవరాయలు గారి సమయంలో రోడ్లపైన ముత్యాలు వేసి అమ్మిరని చెప్పేసి వజ్రాలు. ఇప్పుడు ఒక్క వాన వస్తే మొత్తం కొట్టుకపోతాయి, ఇప్పుడు నిండిపోతుంది కదా మనకు, ఎన్ని చూస్తాం నీళ్ళు మొత్తం నిండిపోతుంది. లైక్ ఒకప్పుడు వేరు, ఒకప్పుడు ఉన్నది వేరు, కానీ ఇప్పుడు మనం చేసుకునేది వేరు. అవును, జనరల్గా టూరిస్టులు అంటే ఫ్లైట్లో పోయి ఆడ దిగి ఈఫిల్ టవర్ చూసి కొన్ని ప్లేసెస్ చూసి వచ్చేస్తారు. మీరైతే సైకిల్ మీద పోవాలా కాబట్టి అన్నీ చూసుకుంటూ పోవాలా, వాళ్ళ కుటుంబాలతో ఉంటారు, వాళ్ళతో తింటారు. ఎట్లుంటుండే ఆ ఫీల్ వాళ్ళతో, కొత్త వాళ్ళతోటి స్ట్రేంజర్స్ తోటి పోయి మనం కూర్చొని తినుడు, వాళ్ళతో దోస్తాన్ చేసుడు. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ నన్ను వాళ్ళు రోడ్ పైన సైక్లింగ్ చేసుకుంటా అట్లా వెళ్తూ ఉంటారు కదా, వెళ్తూ ఉంటే వాళ్ళు నన్ను చూసిరనుకోండి, కార్లో చూసినా బైక్లో చూసినా ఎట్లా చూసినా ఫస్ట్ వాళ్ళు నన్ను ఆపి అసలు ఏంటి నీ స్టోరీ ఏంటి, ఇండియా ఫ్లాగ్ ఉంది అసలు ఎవరు నువ్వు ఏంటి అని చెప్పేసి అడగగానే నేను నా స్టోరీ చెప్తాను. నా స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళకి లైక్ అనిపిస్తుంది, అబ్బా నువ్వు అంత దూరం నుండి వస్తున్నావా, సో నేను నీకు ఏమి ఇవ్వగలను ఏంటంటే పర్లేదు ఏం లేదని అంటే, ఇవాళ ఈవినింగ్ అయిపోయింది కదా, మరి నీకు రెస్ట్ మా ఇంట్లో ఉంటావా, మళ్ళీ ఒకరోజు కావాలనుకుంటే మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, ఉండమని కావాలంటే మీరు రెస్ట్ తీసుకోవచ్చు, మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ పొద్దున కావాలంటే వెళ్ళిపోండి, ఒకరోజు ఉండమంటూ ఉండండి, 2 రోజులైనా ఉండొచ్చు, మీకు ప్రాబ్లం లేదు అని చెప్పేసి అని అన్నప్పుడు అనిపిస్తుంది నాకు లైక్ వీళ్ళు మనల్ని ఇన్వైట్ చేయడం ఏంటి, లైక్ ఎందుకంటే మనం ఎక్కడో భారతదేశంలో అదొక తెలుగు స్టేట్లో ఇక్కడెక్కడో ఉన్న మనము ఎక్కడో వేరే కంట్రీస్ వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, సో వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేసి వాళ్ళకి నా గురించి చెప్పి వాళ్ళ గురించి నేను తెలుసుకొని వాళ్ళ వంటలు వాళ్ళు వండి పెట్టి వాళ్ళ ఇల్లు, ఇప్పుడు మన ఇంట్లో మనం చూసుకుంటే మన ఇల్లు ఒకలా ఉంటుంది, వేరే సిటీకి వెళ్తేనే వాళ్ళ ఇంట్లో వేరే సామాన్లు ఉంటాయి, వేరే కంట్రీకి వెళ్ళి కంప్లీట్గా వాళ్ళ లైఫ్ స్టైల్ అదంతా, ఇప్పుడు చల్లటి ప్రదేశాలు అవన్నీ, వాళ్ళ జీవన విధానం కానీ వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ డిఫరెంట్ ఇవన్నీ టేస్ట్ చేయించి చూపెడతా ఉంటే లైఫ్ అంటే చాలా విషయాలు తెలుసుకోవచ్చు మనం. ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూర్చొని ఆ రోజు వాళ్ళతో గడిపింది, వాళ్ళు ట్రీట్ చేసే విధానము, మనం అంటే అతిథి దేవోభవ అని మనం ఎట్లా చూసుకుంటామో వాళ్ళు సిమిలర్ కైండ్ ఆఫ్ లైక్ అట్లనే చూసుకోవడం అండ్ మంచి రెస్పెక్ట్ ఇవ్వడం,
అదంతా చూసినప్పుడు ఇదంతా ఒక నార్మల్ వ్యక్తికి దొరకడం చాలా కష్టం. అవును. ఎందుకనంటే నువ్వు ఒక టూరిస్ట్గా వెళ్ళినప్పుడు నేను ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే నువ్వు వెళ్తావు, హోటల్ ఉంటావు, టూరిస్ట్ ప్లేస్కి వెళ్తావు, చూస్తావు, మళ్ళీ వస్తావు, హోటల్కి వస్తావు, మళ్ళీ ఫ్లైట్ పట్టుకుంటూ ఇండియాకి వస్తావు, అంతే. నీకు లోకల్ పీపుల్ తోటి ఎక్స్పీరియన్స్ దొరకాలంటే నువ్వు మనీ పెట్టాల్సిందే. అవును. ర్యాండమ్గా నీ నుండి ఏమీ ఆశించకుండా ఒకరు వాళ్ళ ఇంటికి తీసుకుపోయి నీకు అన్నీ చూపెట్టి అన్నీ చేసిండే అంటే లైక్ అదృష్టం అంతే. ఇంకా మనం చేసే పనికి రెస్పెక్ట్.